సాగుతున్నటువంటి హెచ్ఎంటి ప్రాంతానికి సంబంధించి అలాగే చింతల్ కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా అందరినీ ఏకీకృతం చేసేటువంటి ఈ కాపు వనభోజన కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల యొక్క అకుంఠిత దీక్షని వారి ఓపికని ఖచ్చితంగా కులాన్నంతా కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి వారి ప్రయత్నాన్ని కూడా మనందరం కూడా హర్షించదగుతూ మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి కార్యక్రమం. ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉంటే యేసుబాబు గారు కానీ ఈ ప్రాంతంలో అంటే చింతలు కానీ సురారం కానీ ఈ జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి కాపుల యొక్క ఆత్మీయత నిండుగా 5వ సంవత్సరం కూడా నేను తీసుకోగలగడం మాత్రం మనస్ఫూర్తిగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు యేసుబాబు గారు కాల్ చేసినా ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు దగ్గర ఏదన్నా ఇంపార్టెంట్ కేసు పనిలో ఉన్న యేసుబాబు గారు ఒక్కరోజు ఏదైనా పోస్ట్పోన్ చేయగలుగుతారంటే లేదు సార్, ఇది ఖచ్చితంగా రావాల్సినటువంటి కార్యక్రమం. అక్కడ మన ఆత్మీయులు మన కాపు సోదరులు సోదరిమణులు అందరినీ కూడా ఒక్కసారిగా కనుల విందుగా చూసేటువంటి అవకాశాన్ని మాత్రం దయవంచి కోల్పోవద్దు అని చెప్తాం. చాలా మంది కాపులకు సంబంధించి నేపథ్యం కూడా తెలియనివ్వకుండా కాపు యువతరాల్ని ముందరకి తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకురావడం అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. కులానికి సంబంధించినటువంటి వనభోజనాల్లో మా తాతలు తాగారు, మీరు మూతుల వాసన చూడండి బాపతి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఇప్పుడే స్కూళ్ళ నుంచి కాలేజీలకు వెళ్తా ఉన్నారో ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ఉన్నారో అట్లాంటి వ్యక్తులందరికీ కూడా సామాజిక వర్గ నేపథ్యాన్ని తెలియచేయడం అనేటువంటిది కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క బాధ్యత. ఎందుకు అంటే చిన్న చిన్న భయాలు చిన్న చిన్న అపోహలతో భారీ స్థాయిలో వ్యాపారాలు చేయగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తులు సోదరులు కూడా వారి భయాలను ఎలా అధిగమించాలో ఎక్కడి నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పొందాలో తెలియక వెనక పడిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాపు యువతలందరికీ కూడా నేను పేరు పేరున చెప్తా ఉన్నా, మీరు ఒకసారి 1910 గెజెట్లు తిరగవేసే ప్రయత్నం చేయండి. బ్రిటిష్ వారి గెజెట్లలో అత్యధికమైనటువంటి విద్యావంతులుగా వాణిజ్య వ్యాపారవేత్తలుగా అలాగే స్త్రీ సంక్షేమానికి సంబంధించి అభ్యున్నతికి సంబంధించి కూడా ముందంజలో ఉన్నటువంటి కాపులు 100 ఏళ్ల పరిస్థితుల్లో ఏ రకంగా వెనకబడ్డారు, ఎందుకు వెనకబడ్డారు అనేటువంటి అంశాల మీద ఇలాంటి వేదికల మీద పెద్దల సమక్షంలో చర్చించుకోవాల్సినటువంటి. కాబట్టి నేను అందరికీ తెలియజేస్తాను, చరిత్రను చెప్పండి, చరిత్రను అవకాశం పట్టండి. వ్యక్తులుగా మీరు ఎదగడమే పెట్టే శ్రద్ధలో వర్గం మీద కూడా మీ అందరికీ సవినయంగా తెలియదు. ఎందుకంటే ఒక్కరిగా ఎదిగితే మనం ఒక్కరిమే, కానీ పడిపోయినప్పుడు మనల్ని పట్టుకోవడానికి 4 వ్యక్తులు మన వాళ్ళు ఉండాలా. మన వాళ్ళు మనతో ఉండాలి అంటే మనం కొంత సమయాన్ని తీసుకునే ఆ సమయంతో మన నలుగురిని కలుపుకుంటా ముందరికెళ్ళే అవకాశం ఉంటది. నాకెందుకు అనుకుంటే మనం పడిపోయే సమయంలో ఎంత నిచ్చెనెక్కినా ఎంత పదవులు అధిరోహించినా ఎంత వ్యాపారాలు చేసినా ఎంత డబ్బులు సంపాదించినా మనకి అనే నలుగురు మన వర్గం రూపంలో కావాలి అంటే మనం సమయం వెచ్చించాలి, మన వాళ్ళతో మాట్లాడాలి, అపోహలు ఏదన్నా ఉంటే తొలగించుకోవాలి, అందరం ఐకమత్యంగా ముందరికి సాగాలి. మన చుట్టాలతోనే మనకు సరైనటువంటి సంబంధాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇట్లా మనం అందరం ఒకే వర్గం కింద ఓ టెంట్ కిందకి వచ్చి ఇన్ని వందలాది మంది మనం కలిసాము అంటే కాపు అనేటువంటి అంశం మనల్ని ఎలా ఏకీకృతం చేసిందో అర్థం చేసుకోవాలా. కాబట్టి యేసుబాబు గారు లాంటి పెద్దల యొక్క ప్రయత్నం, తదితర నిర్వాహకుల యొక్క ప్రయత్నం, ఈ వేదికను అధిరోహించినటువంటి పెద్దల యొక్క ప్రయత్నం నీరు గారకూడదంటే మనందరం మరింత విరివిగా ఎక్కువగా ఏదో ఒక రూపంలో కలిసే ప్రయత్నం చెయ్యాలి. ఈ వేదికగా నేను ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా మన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ చెప్పేది ఏంటంటే, నా మొబైల్ నంబర్ 9922295559. హైదరాబాద్ లో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఏ విధమైన న్యాయపరమైనటువంటి సమస్యలున్నా నా పరిధిలో నేను మీకు ఉచితమైన న్యాయ సలహా అందించడం కోసం
నేను మీకు ఈ కేసు నిమిత్తం, అంటే అది సివిల్ కేసా, క్రిమినల్ కేసా, సైబర్ కి సంబంధించిన కేసా, పలానా పోలీస్ ఆఫీసర్ అన్న రమ్మని ఇబ్బంది పెడతా ఉన్నారన్న, పలానా వ్యక్తి అన్న కోర్టుకి వెళ్తే నాకు న్యాయం జరగట్లేదు అన్నప్పుడు నా పరిధిలో నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటా. నేను మళ్ళీ నా నెంబర్ చెప్తున్నా, 9992295559. నా దగ్గర ఒక 12 మంది అడ్వకేట్లు ఉన్నారు, అసోసియేట్స్. బేగంపేట నా ఆఫీస్ ఉన్నది, మీరు రండి. అవకాశం ఉన్నప్పుడు నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో కరోల్ బాగ్ లో ఆఫీస్ ఉన్నది, రండి. మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందరో మేధావులు, ఎంతో మంది సమర్థులు, కష్టపడేటువంటి వ్యక్తులు ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా 10 ఏళ్ల దాటి లాయల్ గా ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తులు ఒక 100 మందిని షార్ట్ లిస్ట్ చేస్తే 70 మంది కాపులు ఉంటారంటే ఇది అతిశయోక్తి కాదు. ఒక రాజకీయ పార్టీని తీసుకోండి, అది బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపినా, జనసేన పార్టీనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆంధ్ర కాంగ్రెస్, ఏ పార్టీ అయినా తీసుకోండి, లాయల్ గా పనిచేసేటువంటి వ్యక్తులు 70% మంది కాపులు ఉంటారంటే మన యొక్క వ్యక్తిత్వాలకి ఇది కాదా తార్కాణం అని అడుగుతా ఉన్నా. ఒక నియోజకవర్గం తీసుకోండి, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ సంస్థ దగ్గరికైనా వెళ్ళండి, జీడిమెట్ల సొరవరంలో ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీ వద్దకైనా వెళ్ళండి. ఆ ఇండస్ట్రీలో 10 ఏళ్లు దాటి మీ దగ్గర పనిచేసి మీ సంస్థ గెలుపుకి తోడ్పడ్డటువంటి వ్యక్తులు ఒక 10 మందిని చూపించారు సార్ అంటే ఎర్రని సొట్టోళ్ళు, పసుపులేటోళ్ళు, చుంకులలో, తోటల్లో, ఆకులలో ఎవరు అక్కడ కనపడకుండా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి ఎంత కాంటాక్ట్ ఉంది, ఎంత క్యారెక్టర్ ఉంది, ఎంత క్యాలిబర్ ఉంది. ఎందుకు కాపు సామాజిక వర్గం అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేదు అంటే మన మధ్య విరివిగా సంప్రదింపులు లేకపోవడమే. ఎక్స్పోజర్ పెరగాలి అంటే ఎక్కువ శాతం మనం కలవాలా, ఎక్స్పోజర్ పెరగాలి అంటే ఎక్కువ శాతం మనం కలవాలా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎంత విరివిగా మనం అందరం కలవగలిగితే, ఎంత విరివిగా ఇక్కడ ఉన్న ఒక సోదరుడు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలియగలిగితే, ఎంత విరివిగా మనకు సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కడ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాడో, ఎక్కడ జిల్లా పరిషత్తులు మనం పోటీ చేస్తున్నారో మనకి తెలిసినప్పుడు, ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడే సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని మనం గుర్తించుకోగలుగుతాం. ప్రతిభావంతుల్ని గుర్తించుకోవడం అంటే ఒక మహావృక్షానికి మనం నీరు పోసినట్టే. సమర్థుల మధ్య అపోహలు ఉండకూడదు, సమర్థుల మధ్య తారతమ్యాలు ఉండకూడదు. మనం అహంభావాన్ని వీడి మన అనేటువంటి భావనకి దగ్గరైనప్పుడే కాపు సామాజిక వర్గానికి దేశవ్యాప్తంగా రావాల్సినటువంటి పేరు అనేటువంటిది వస్తుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్రయత్నం యేసుబాబు గారు లాంటి వ్యక్తులు ప్రతి సంవత్సరం చేస్తా ఉంటే, ఇందాక కార్లు వచ్చేటప్పుడు కుర్రోని అడిగాను, పాండు అని చెప్పి నాకు బాగా కావాల్సిన సోదరుడు, ఏంటి యేసుబాబు గారికి ఇందులో కలిసి వచ్చింది, ఎందుకు ఇట్లా వందలాది మందిని పోగేసి ఇంత శ్రమ తీసుకుంటాడు అంటే, అన్న ఆయనకి ఎప్పటికైనా కూడా మన జంట నగరాల్లో కాపులు ఉన్నటువంటి జనాభాకి తగ్గటువంటి స్థాయిలో గుర్తింపు రావాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నదన్నా. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి వచ్చిన, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన, ఒంగోలు, ప్రకాశం నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన కాపులందరికీ కూడా ఈ ప్రాంతంలో మన వేదిక ఉన్నది అని చూపించాలని ఆయన ప్రయత్నం అని చెప్పారు. అట్లాంటి వ్యక్తులు, ఈ సభ నిర్వాహకులు, ఇట్లాంటి వ్యక్తుల ప్రయత్నాన్ని మనమందరం ఇక్కడ భోజనాలు చేసి ఆలింగనం చేసుకుని కరిగిపోయేటట్టు చేస్తామా? ఇంత అద్భుతమైన ప్రయత్నాన్ని హర్షిస్తూ, గుర్తిస్తూ మరింతగా మనందరం కూడా ముందరికి వెళ్తామా అన్నది మనమే నిర్ణయించుకోవాలని తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, ఆ సుఖాన్ని కోరుకునేటువంటి కాపులు మరింత సుఖినో భవంతు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కాపులు ప్రతిభావంతులు, కాపులు ధీరులు, కాపులు ఏ అంశంలోనూ కూడా ధైర్యంగా ముందరకెళ్ళగలిగేటువంటి వ్యక్తులు. మీరు ఏ విధమైనటువంటి అపోహలకి పోకల్లా మీరు ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏ ఇంజనీరింగ్ రెజిమెంట్ కైనా రండి, ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆర్మీ రెజిమెంట్ కి రండి. ఎంతమంది ఇప్పటికీ ప్రాణాలు వచ్చి మన బోర్డర్ లో కాపలా కాస్తున్నటువంటి మన కాపు సోదరులు ఉన్నారో చూడండి, ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారో చూడండి, ఎంతమంది న్యాయ నిపుణులు ఉన్నారో చూడండి. ఇన్స్పైర్ అవ్వండి, కాన్స్పిరసీని తోలండి, పక్కకి పెట్టండి, అందరినీ కలుపుకెళ్ళండి. అన్ని వర్గాలకి ఆదర్శంగా కాపు సోదరులు
నిలబడండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాపు, జై జై కాపు. టెస్ట్